ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా రవి సింహరాశిలో మఖా నక్షత్రంలో సంచారం చేయటం జరుగుతుంది. ఈ సంచారం చేయటం వల్ల సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన స్వక్షేత్రంలో సూర్యభగవానుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచార ఫలితాలకి అలానే బర్త్ చార్ట్కి ఉన్న డిఫరెన్స్ చాలా ఉంటుంది. గోచారం అంటే ఏమిటంటే 20%. అంటే ఈ నెలలో ఎలాంటి పనులు చేయాలి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుందని, శుభ కార్యక్రమాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తెలిపేదే గోచారం. లైఫ్ లాంగ్లో రవి ఎలా ఉన్నాడు అంటే లైఫ్ లాంగ్లో ఏ విధంగా ఉండబోతున్నాడు అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే దశమ భావాధిపతి కూడా ఇక్కడ రవే. దశమ భావాధిపతులు రవి, బుధుడు, గురువు, శని. అందువల్ల దశమ భావానికి కారకత్వాన్ని వహించే గ్రహం ఏంటంటే రవి జ్యోతిష్ శాస్త్రంలో. మిగతా భావాలకి మిగతా గ్రహాలు ఉన్నాయి. రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి మహర్దశ కలిసి వస్తుందా లేదా, రవి మహర్దశలో ఉద్యోగం వస్తుందా లేదా, బర్త్ చార్ట్ ప్రకారంగా రవి ఎక్కడున్నాడు. కొన్ని లగ్నాలకి రవి మహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి రవి మహర్దశ కలిసి రాదు. ఎలాగ కలిసి వస్తుంది ఏమిటి అనేది మనం చూసుకోవాలి. చూసుకొని ముందుకెళ్తే మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే మిథున రాశి వారికి తృతీయ రాశ్యాధిపతి రవి తృతీయ స్థానంలో సింహరాశిలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల బాగా ప్రయోజనం కలుగుతుంది. కుటుంబంలో ఆనందము, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉత్సాహం బాగా పెరగటం, బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి, నూతన మిత్రులు, మంచి మిత్రుల యొక్క కలయిక, కుమారులు కుమార్తెలు సంతోషంగా ఉండటం, ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుభ కార్యక్రమాలు ముందుకెళ్ళటం, ఉద్యోగ ప్రయత్నాలు బాగుండటం, ఏది కూడా ఉద్యోగం రాని వ్యక్తులకు కూడా ఏదో చిన్న ఉద్యోగం అనేది లభించడం, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం బాగుండటం, తల్లిదండ్రులు జ్ఞాతుల రీత్యా ఆస్తి పంపకాలు, ఇలాంటివన్నీ కూడా అనుకూలించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అధిక ప్రయాణాల వల్ల లాభం, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తృతీయ స్థానం రవి మంచి చేస్తాడని అర్థం. అంటే ఉద్యోగాన్ని గతంలో ఏదైతే ప్రయత్నించి విఫలమైపోయారో వీళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ఈ నెల రోజుల పాటు ఈ రవిగ్రహము ఆరోగ్యాన్ని, అలానే ఉద్యోగాన్ని, చికాకులు, గొడవలు, ఇలాంటివన్నీ కూడా మంచి చెళ్ళు, నష్టాలు, లాభాలు రవి వల్ల జరుగుతుంటుంది. అంటే సూర్యగ్రహం యొక్క అనుకూలత అనేది మనకు ఉండాలి. ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆరోగ్య ప్రధాత అంటాం మనం. అలానే ఇక్కడ రవి ఎవరి జాతకంలో బాగలేకపోతే, ఎవరి జాతకంలో అయినా సరే రవి బాగలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడు యొక్క అష్టకాన్ని, ఆదిత్య హృదయ పారణం చేసుకోవాలి. ఆదిత్య హృదయ పారణంతో పాటు వీళ్ళు అనుసరించాల్సిన విధానం ఏంటంటే మాతాంగీదేవి యొక్క స్తోత్రాన్ని పారణం చేయాలి. మాతాంగీదేవి యొక్క స్తోత్రం పారణం చేయాలి. ఆదిత్య హృదయం ఒకటి, సూర్యుణ్ణి ఆరాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది.
ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. అయితే గోధుమలు దానం చేయాలి ఆదివారం రోజున. గోధుమ రవ్వతో కానీ పిండితో కానీ ఏదైనా ప్రసాదం చేసి దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వటం వల్ల, వాళ్ళందరూ కూడా వితరణ చేయటం వల్ల, వాళ్ళందరికీ కూడా ప్రధాన అర్చకులు వితరణ చేయటం వల్ల సూర్యుడి యొక్క దోషం పోతుంది. అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం. అంటే ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా. మనకి ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ బాగుంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. నిజాన్ని తెలుసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే, ఈ నెల రోజుల పాటు రవి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, సూర్యగ్రహం యొక్క ఫలితాలు ఎలాంటివి రాబోతున్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గోచారం. లైఫ్ లాంగ్గా రవి ఎలా ఉన్నాడని చూడటం వేరే. అంటే జన్మలగ్నాన్ని అనుసరించి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి మహర్దశ కలిసి వస్తుందా లేదా. కొంతమందికి రవి మహర్దశ కలిసి రాదు, కొంతమందికి కలిసి వస్తుంటుంది. ఎవరెవరికి కలిసి వస్తుంది, ఎవరెవరికి కలిసి రాదు, వాళ్ళ జన్మలగ్నాన్ని బట్టి అనుసరించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. అంటే ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది, డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్ర గణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, దేవతా గోత్రపరులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే నవగ్రహ దోషాలు పోవడానికి 12 మహా అమ్మవార్ల యొక్క స్తోత్ర పరణాలు, బృహత్ పరిహార సింధు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, దేవాలయ ఆగమ శాస్త్రం, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, మా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. ఈ నెల నుంచి ఒక న్యూ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం మా నాన్నగారి పేరు మీద. మా నాన్నగారు శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. బ్రహ్మశ్రీ కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ దైవజ్ఞ. వీరు జ్యోతిష్యంలోనూ, వాస్తులోనూ, అలానే స్మార్తంలోనూ, వేదంలోనూ, హస్త సాముద్రికంలోనూ పండితులు. అంటే వీళ్ళందరూ కూడా మా నాన్నగారు పురాతన రోజుల్లో జ్యోతిష్యులు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు లేరు, కాలం చేశారు. వారి పేరు మీద, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పే విధానాలు కానీ అవన్నీ కూడా పూర్వం రోజుల్లో చాలా మంచిగా ఉండేది, వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ విషయాలన్నీ కూడా. అందువల్ల నిజాలు తెలుసుకోవాలని ఆ ఛానల్లో ప్రత్యేకంగా కుశదోషాలు, ఏ వాళ్ళకి కుశదోషాలు ఉంటాయి, ఏ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటాయి, ఏ రాసులకి, ఏ నక్షత్రాలకి శుక్రదోషాల గురించి కానీ, వాస్తు సంబంధించిన సమస్యల గురించి కానీ దానిలో ప్రత్యేకంగా చెప్పబోతున్నాము. అందువల్ల ఖచ్చితంగా ఆ ఛానల్ని మీరు ఆదరించండి. ఆదరించి మీకు ఏదన్నా సందేహాలున్నా మాకు ఫోన్ చేయొచ్చు. నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in అనే వెబ్సైట్ను చూడండి. మీరు చక్కగా మీ అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.